అలాగే ముఖ్యమైన వ్యక్తి ఏంటంటే మన జేడీ లక్ష్మణరావు గారు. మీకు తెలుసు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన నిజంగా చెప్పాలంటే ఇంట్లో కూర్చోవచ్చు. ఆయనకు వచ్చేటటువంటి ఆయన ఆఫీసర్ కానీ, ఆయనకు వచ్చే పెన్షన్ కానీ ఏదైనా సరే. కానీ ఆయన ఏంటంటే ప్రజల ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, నేను అసెంబ్లీలో మన ప్రజల గురించి గళం వినిపించాలనే ఒక పట్టుదలతో ఈరోజు ఆయన మన విశాఖపట్నం నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, అలాంటి వ్యక్తులను ఎంచుకోండి. రేపు ప్రొద్దుట మనకి ఏదైతే అంటే ప్రాబ్లం వచ్చినా సరే డైరెక్ట్గా అలాంటి నాయకుల దగ్గరికి వెళ్ళి, సార్ ఇగో నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని చెప్పగలిగే క్యాపబిలిటీ కూడా, అలాగే మనం వెళ్ళంగానే మనం రిసీవ్ చేసుకుంటే పర్సనాలిటీ కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దయచేసి డబ్బులకు మాత్రం ఎలాంటిది ప్రలోభ పడొద్దు. దయచేసి అసలు డబ్బు అనే సమస్య వద్దంటే, ఎందుకంటే మీ ఓటుని మీరు అమ్ముకున్నారంటే మన విలువ మనం పోయినట్టే, మనం చచ్చిపోయినట్టు లెక్క ఓటు అమ్ముకున్నామంటే. దయచేసి డబ్బులకు ప్రలోభం వద్దు. దయచేసి మంచి నాయకుడిని ఎన్నుకోండి. జేడీ లక్ష్మణ్ గారి నాయకుడిని ఎన్నుకున్నామంటే రేపు పొద్దుట మన విశాఖ ఉత్తర కాకుండా మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి గురించి ఆయన అసెంబ్లీలో గళం ఎప్పుకొని పోరాడగలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నాను, దయచేసి అందరూ కూడా మేల్కోండి, ఓటు వేయండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. థ్యాంక్ యూ.